ఇరాన్ మద్దతుదారులు దుబాయ్ని బెదిరిస్తున్నారు, లేకపోతే దుబాయ్లో ఉన్నటువంటి విదేశీ పౌరులు బెదిరిస్తున్నారు, ఈవెన్ దుబాయ్లో ఉన్నటువంటి పౌరులు కూడా బెదిరిస్తున్నారు. డైలీ ఇరాన్ న్యూస్ అనేటటువంటిది ఇరాన్లో వీర అభిమానమైనటువంటి బృందం. అది తాజాగా ఇచ్చినటువంటి పిలుపు ఏంటయ్యా అంటే, తక్షణం దుబాయ్ వదిలిపోండి, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన మరుక్షణం సర్వనాశనం అయ్యే దుబాయే. దుబాయ్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలు ధ్వంసం చేస్తాం, గ్యాస్ క్షేత్రాలు ధ్వంసం చేస్తాం, భవనాలు ధ్వంసం చేస్తాం, ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఏమైనా చేస్తాం. దుబాయ్లో ఉన్నటువంటి ప్రజలకైతే భద్రత లేదు, మిమ్మల్ని దుబాయ్ కాపాడలేదు, యుఏఈ వదిలిపోండి అన్నటువంటి పిలుపునిచ్చింది. తద్వారా డైలీ ఇరాన్ న్యూస్ మెన్షన్ చేసినటువంటిది ఏంటంటే, భవిష్యత్తులో సంథింగ్ ఏదో జరగబోతోంది అన్నటువంటి సంకేతం. అంటే దుబాయ్నే నెక్స్ట్ టార్గెట్ చేసుకుందన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతోంది. మరి యుఏఈ ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసుకుంది, ఎదురుదాడి అయితే చేయట్లేదు, అప్పుడప్పుడు చిన్నపాటి అటాక్ చేస్తోంది. మరి ఈ దఫా ఏం చేస్తుందో చూడాలి.